మంగళగిరిలో అత్యాధునిక హంగులతో ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ముస్తాబైంది. 25,000 సీటింగ్ కెపాసిటీతో నిర్మించిన స్టేడియాన్ని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పరిశీలించారు. రేపటి నుంచి నెల 30వ తేదీ వరకు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ జరగనుంది. ఏపీ క్రికెట్ అభివృద్ధి కోసమే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తున్నాము అంటున్న ఏసీఏ అధ్యక్షుడు కేశినేని చిన్నితో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ అందరిని కూడా ఆకట్టుకుంటా ఉంది. ఇప్పటికే విశాఖపట్నం అదే కడప వేదికలుగా ఈ టోర్నమెంట్ నిర్వహిస్తూ ఉన్నారు. ఇక చివరి అంకంగా సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్లు, ఇతర మ్యాచ్లన్నీ కూడా అమరావతిలోని మంగళగిరి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఏసీఏ అధ్యక్షులు అదేవిధంగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ప్రత్యేకంగా ఈ స్టేడియాన్ని కూడా సొంతంగా తీర్చిదిద్దేలా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు ఏసీఏ అధ్యక్షులు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇక్కడ స్టేడియం సంబంధించి చూస్తున్నాం, వారం రోజులు ఇక్కడ నిద్రాహారాలు మాని మొత్తం చూస్తున్నారు. ఎట్లా ఉండబోతుంది ఈ స్టేడియంలో మ్యాచ్? నిజంగా ఈ స్టేడియంని చక్కగా తీసుకురావడంలో మేము కానీ ఎపెక్స్ బాడీ కానీ మేనేజ్మెంట్ కమిటీ కానీ బాగా కృషి చేసాం. నిజంగా ఒక అమరావతిలో భాగమైన మంగళగిరిలో ఇటువంటి స్టేడియం రావడం చాలా ఆనందంగా ఉంది. సుమారు 25,000 మంది కూర్చునే కెపాసిటీ స్టేడియం తయారు చేసాం. అది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో క్రీడల పట్ల ఉన్న ఆసక్తి తప్పకుండా ఇటువంటి స్టేడియంలు ఇప్పుడు 3 తయారు చేసాం. వచ్చే సంవత్సరం కల్లా ఇంకో 3 విజయవాడ, కాకినాడ అండ్ తిరుపతిలో కూడా స్టేడియంలు రెడీ చేసి 6 చోట్ల ఏపీలు ఉండే విధంగా మేము మా కమిటీ ప్రయత్నిస్తాం. అంటే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మొత్తం ప్రస్తుతం 7 జట్లు తలపడుతూ ఉన్న పరిస్థితి ఆదరణ ఎట్లా ఉంది? భవిష్యత్తులో ఈ ప్రీమియర్ లీగ్ ఇంకా మరింత ఎక్కువగా ఎలా నిర్వహించబోతున్నారు? ప్రణాళికలు ఎలా రెడీ చేస్తారు? ఇవాళ చూస్తే దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఇటువంటి ప్రీమియర్ లీగులు పెట్టినాయి. ఇక్కడ ఎలా జరగబోతుంది? ముగింపు 24 నుంచి 30 వరకు మొత్తం మ్యాచ్, సెమీస్, ఫైనల్స్. లోకేష్ గారితో కూడా పలువురు మంత్రులు, క్రీడా శాఖ మంత్రి అందరూ వస్తున్నారు చెప్తున్నారు. ఇక్కడ ఎట్లా ఉండబోతుంది మ్యాచ్కి సంబంధించి, అలాగే ఇటువంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? 15,000 మందికి సిద్ధం చేస్తున్నాం. మేము ఒక 7,000 మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కానీ డబుల్ ద అమౌంట్ సిద్ధం చేస్తున్నాం. కానీ ఏర్పాట్లు అయితే 25,000 మందికి సరిపోతాయి. ఇక్కడ మనం ఏది చేసినా కూడా తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు ఉన్నాయి, రోడ్డు కనెక్టివిటీ కూడా కొంచెం రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా రెడీ అయితే 20,000 మంది 25,000 మంది వస్తారు. మీకు కూడా మీడియా సోదరులందరూ ఎవరు బాగా ఆడితే వాళ్ళని ప్రమోట్ చేయాలి. ఈ క్రీడను ప్రమోట్ చేయండి, అన్ని క్రీడల్ని ప్రమోట్ చేయండి. క్రీడా ఆంధ్రప్రదేశ్గా అవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారి కోరికను మేము మనం నిలబెడదాం. థ్యాంక్ యూ. ఇది ముఖ్యంగా చూస్తాను. మంగళగిరి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మ్యాచ్లు రేపు 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఇక్కడ జరగబోతా ఉన్నాయి. అంతేకాకుండా ఐపీఎల్ ఏ విధంగా నిర్వహిస్తుందో మ్యాచ్కి మధ్యలో, అలాగే వికెట్ పడినప్పుడు ఓవర్కి మధ్యలో కళాకారులతో సంప్రదాయ నృత్యాలతో వచ్చిన క్రీడా అభిమానులను కనువిందు చేసే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇదే విధంగా ఈ ఏపీ లీగ్ని ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ చేయాలని కూడా ఏసీఏ అధ్యక్షులు కేశినేని శివనాథ్ విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక్కడ మొత్తం 25,000 మంది చూసే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ప్రజలు, క్రీడాకారులు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. కిషోర్తో వరప్రసాద్, ఏబీ ఆంధ్రజ్యోతి, మంగళగిరి క్రికెట్ స్టేడియం నుంచి.